ఆరోగ్య అభిలాషులందరికీ మాటా మంచి కార్యక్రమానికి మీ రఘునారాయణ పునఃస్వాగతం. ఈ మధ్య కాలంలో చాలామందికి షుగర్ వస్తుంది. అంటే డయాబెటిక్స్, చక్కెర వ్యాధి. కొంతమంది నాకు 200 వచ్చిందంటుంటే మరికొంతమంది నాకు 400 వచ్చిందని చెప్తున్నారు. అదేదో ఆస్తులు కొనుక్కున్నంత ఆనందంగా చెప్తున్నారు కానీ అవస్థలు కొంటున్నట్టుగా నాకు అనిపించలేదు. నేను కొన్ని మంచి విషయాలు చెప్పాను అనుకోండి. పొద్దున్నే 5 గంటలకే లేవండి, నడవండి, కొంచెం తెల్ల అన్నం మోతాదు కొంచెం తగ్గించండి అని అలా మంచి మంచి మాట చెప్పాను అనుకోండి, వాళ్ళు వినరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్ని ఇళ్లలో చక్కెర అంటే షుగర్ మోతాదు ఉన్న స్వీట్ల డబ్బా పక్కనే షుగర్ ట్యాబ్లెట్ డబ్బా కూడా పక్కనే ఉంటుంది. అంటే అన్నం తినగానే ఒక స్వీట్ తినేసి దాంతోపాటు ఒక చక్కెర ట్యాబ్లెట్ కూడా వేసుకుంటున్నారు. అక్కడికి ఏదో ఆరోగ్యం చాలా బాగా ఉంటుందని ఆలోచన. ఇది చాలా తప్పు. స్వీట్లు కొనుక్కోవడం దేనికి? దానివల్ల షుగర్ పెంచుకోవడం దేనికి? దానికోసం మళ్ళీ చక్కెర ట్యాబ్లెట్లు కొనుక్కొని తినడం ఏమిటి? ఇదెక్కడి దారుణమైన పరిస్థితి చెప్పండి అని అన్నాను అనుకోండి. ఏదైనా సులభమైన మార్గం ఏందేమో చెప్పవయ్యా, సోది ఆపు అంటున్నారు. సరే, కానీ అక్కడికే వస్తా. పనసకాయ పనసకాయ మాగిన తర్వాత దాన్ని తొనలు తిన్నామనుకో, దాంట్లో ఎక్కువ మోతాదు షుగర్ ఉంటుంది కనుక అది షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు. కానీ పచ్చి పనసకాయ తింటే మాత్రం అది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఎలా తింటామంటావా? కేరళలో పనసకాయలు ఎక్కువ పండుతాయి కనుక వాళ్ళు పచ్చి పనసకాయని లోపల ఉన్నదాన్ని పొడి చేస్తున్నారు. అంటే పౌడర్. ఈ పచ్చి పనస పొడిని అమ్ముతున్నారు. అంటే జాక్ ఫ్రూట్ పౌడర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. దాన్ని మీరు ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. ఆ పౌడర్ని మీరు చేయాల్సిందల్లా ఒక మంచి స్పూను అంత పౌడర్ని ఇడ్లీ రవ్వలేక కానీ, దోశ పిండిలేక కానీ, చపాతీ పిండిలేక కానీ కలుపుకొని తింటే దానివల్ల మీకు షుగర్ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. వచ్చిన వాళ్ళకు కూడా కంట్రోల్ చేయడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుందని ఈ మధ్య సైంటిస్టులు ప్రూవ్ చేశారు కూడా. ఈ పౌడర్లో మరొక విశేషం ఏమిటంటే సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు మలబద్ధకం రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. కనుక దీన్ని మీరు ఆన్లైన్లో కొనండి. రోజువారీ వంటల్లో మీరు ఒక స్పూను వేసుకోండి. 3 నెలల్లో మీకు మెరుగైన ఆరోగ్యం వస్తుందని సైంటిస్టులు ఘంటాపథంగా చెబుతున్నారు. నేనైతే దాన్ని పాటిద్దామని సిద్ధపడ్డాను. ఇక మీరు కూడా పాటించి చూడండి. దీనివల్ల మీకు నష్టపోయేది ఏమీ లేదు. ఎందుకంటే మీ మాత్రలు మీరు మింగండి, మీ సూదులు మీరు వేసుకోండి షుగర్కి. కానీ దాంతోపాటు ఇది కాస్త మీ ఆహార శైలిలో మార్పు ఇచ్చుకుంటే మీకు ప్రకృతిపరంగా వచ్చే మంచి బెనిఫిట్లు మీకు వస్తాయి. ఒకసారి ఆలోచించండి. మన ఆహార శైలి మార్చుకుంటే తప్పిస్తే మనకి మందుల వల్ల ఎప్పుడు శాశ్వతమైన ఆరోగ్యం రాదు. ఎందుకంటే మందులు మింగడం వల్ల మీ కిడ్నీ పాడైపోవడం, లివర్ పాడైపోవడం చాలా వస్తాయి సమస్యలు. అందుకోసం మనం ఎంత ప్రకృతికి దగ్గరగా ఉంటామో మనకు అంత మేలు జరుగుతుంది. ఒకసారి మీరు ఆలోచించండి. నచ్చితే ఈ పని చేసి చూడండి. 3 నెలల్లో మీ ఆరోగ్యం మెరుగవుతుందంటే అంతకన్నా ఆనందం ఏమని చెప్పండి. నేను విన్నది మీకు చెప్పాను, నేను పాటించేది మీకు చెప్తున్నాను. ఇక మీరు ఆలోచించండి. అందరికీ సెలవు.